రోజు ఎంత హ్యాపీగా వచ్చారు మీరు విజయవాడ నుండి. లాస్ట్ టైం అసలు టెస్టులు కూడా చేయడానికి హాయిగా టెస్టులు కూడా నేనే కారులోకి వెళ్ళాను గొడిగేసుకొని మరి వర్షంలో నేను దిగినంటేను. కానీ ఈ రోజు ఎంత ధైర్యంగా వచ్చాడు. క్రికెట్ కూడా ఆడుతున్నాడు కదా, క్రికెట్ ఆడుతున్నాడు, బయటకు వెళ్తున్నాడు, టైపింగ్ కి వెళ్తున్నాడు. చూడండి తను ఎంత సక్సెస్ఫుల్ గా వాళ్ళ ఫాదర్ మదర్ యొక్క ఫేస్ లో, అంటే ప్రైవసీ కాబట్టి నేను చూపించట్లేదు కానీ ఎంత హ్యాపీగా ఉన్నారంటే వాళ్ళు. అండి మనము షైగా ఫీల్ అవ్వద్దు, బయటికి రావాలి. ఈ కేసెస్కి సక్సెస్ ఉంది. సో ఇది ఎపిలెప్టిక్లోనే కొంచెం లిటిల్ బిట్ సైకోటిక్ ఫీచర్స్ ఉన్నా కానీ వాటిని హార్మోన్స్ డిస్టర్బెన్సెస్ వలన అలాగొస్తూ ఉంటాయి. సో వాటిని మనము చేయగలుగుతాం. వాటిని అన్నిటికీ మెడిసిన్స్ ఉన్నాయి. ఈరోజు వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళ మమ్మీ కానీ నేను ప్లెజెంట్నెస్ చూడగలిగాను. అంటే బాయ్ ఓకే, తన ప్రాబ్లమ్ని సక్సెస్ ఓకే, కానీ ఫ్యామిలీ అండి, ఆ ఫ్యామిలీ ఈరోజు ఎంత హ్యాపీగా ఉన్నారు అంటే వాళ్ళ మైండ్ ప్రశాంతంగా ఉందండి. వాళ్ళ ఫేస్లో ఆ జాయ్ నేను చూడగలుగుతున్నాను. ఒక సక్సెస్ ఎప్పుడూ కూడా పేషెంట్ని మాత్రం ట్రీట్ చేయడం కాదు, కానీ వాళ్ళ కుటుంబంలో ఉన్న ఆ హ్యాపీనెస్ని తీసుకురావడమే నిజమైన సక్సెస్. నేనైతే కనుక అదే భావిస్తున్నాను. కాబట్టి సార్ మేడం మీరిద్దరు కూడా ఎలా ఉన్నారు బాబు విషయంలో? హ్యాపీ, చాలా హ్యాపీగా ఉన్నా, చక్కగా రిలాక్స్ గా మైండ్ కూడా టెస్ట్ లేదు. టయానికి మీరు ఇచ్చినటువంటి టాబ్లెట్స్ అవి వాడడం, స్టెప్ బై స్టెప్ ఫుల్ హ్యాపీగా ఉన్నాం. ఎలా ఉన్నావు నాన్న? హ్యాపీ హ్యాపీ, వెరీ గుడ్. ఇంకా మంచిగా టైపింగ్ కూడా నేర్చుకో, నీకు ఏం కావాలని నేర్చుకో. ఎస్, వెరీ గుడ్. అది కూడా పాస్ అవుతావు, నువ్వు సక్సెస్ అవుతావు, దాంట్లో డౌటే లేదు. మరి నువ్వు ఎంత దూరం వెళ్ళాలో దేవుడు రాయించిద్దాం. ఓకే, బాయ్. ఎగ్జామ్